హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి వ్లాగ్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్స్ హౌ టు రిడ్యూస్ స్ట్రెచ్ మార్క్స్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ ఎలా తగ్గించుకోవాలి. ఈ వీడియోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు వచ్చే నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్ట్రెచ్ మార్క్స్ ఎలా తగ్గించుకోవాలి ఆఫ్టర్ డెలివరీ లేదా బిఫోర్ ప్రెగ్నెన్సీ ముందే మనకి స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవడం కానీ వెయిట్ గెయిన్ అయినా వెయిట్ లాస్ అయినా ఎలా తగ్గించుకోవాలి స్ట్రెచ్ మార్క్స్. ఇప్పుడు వెయిట్ గెయిన్ అయినా తక్కువైనా స్ట్రెచ్ మార్క్స్ పడతాయి. ఆఫ్టర్ డెలివరీ హెయిర్ లాస్ కానీ లాంగ్ హెయిర్ కోసం హెయిర్ ఆయిల్ టిప్స్, హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలి, వెయిట్ లాస్ గురించి వెయిట్ గెయిన్ గురించి ఇవన్నీ వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే స్ట్రెచ్ మార్క్స్ ఎలా తగ్గించుకోవాలి. దీనికి మనం న్యాచురల్గా తగ్గించుకోవచ్చు అండ్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి క్రీమ్స్ వేసుకొని పెట్టుకోవచ్చు. కానీ ఇవన్నీ వాడే ముందు ఒకటి మాత్రం మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వాలి, స్ట్రెచ్ మార్క్స్ అస్సలు తగ్గవండి. మీరు ఎన్ని చేసినా థిక్నెస్ అనేది తగ్గుతుంది కావచ్చు కానీ స్ట్రెచ్ మార్క్స్ మొత్తానికైతే పోవు. ఒకసారి వచ్చిందంటే అవి వెళ్ళవండి. కాకపోతే తిన్నగా అయిపోతాయి. థిక్గా ఉన్న స్ట్రెచ్ మార్క్స్ అనేటివి తిన్ అయిపోతాయి. దాని గురించి అంటే టిప్స్ ఉన్నాయి, న్యాచురల్గా ఉన్నాయి, క్రీమ్స్ ఉన్నాయి అండ్ డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్స్ ఇస్తారు, అవి యూజ్ చేయొచ్చు. కానీ బిఫోర్ ఇలా స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు అది తమ్మునేళ్ళ పెట్టాను చూసారా, బిఫోర్ ఇలా ఆఫ్టర్ ఇలా అన్నట్టు పెట్టాను కదా. బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉండదండి, ఒకేలా ఉంటుంది. కాకపోతే తిన్ అయిపోతాయి అంతే తప్ప మొత్తానికైతే పోవు. తగ్గించుకోవాలనుకుంటే న్యాచురల్గా టిప్స్ ఉన్నాయి. అవేంటి అంటే ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అండ్ అలోవెరా జెల్, విటమిన్ ఈ క్యాప్సిల్, ఇవి మూడు కలిపి మనం మార్నింగ్ ఈవినింగ్ అప్లై చేయొచ్చు. ఆల్మండ్ ఆయిల్, ఇవన్నీ కలిపి ఒక్కోదానికి ఇట్లా మనకు నచ్చినట్టు రెసిపీస్ వీటితో చేసుకొని యూజ్ చేయొచ్చు. ఒకటనే కాదు, ఇలా యూజ్ చేస్తుంటే థిక్నెస్ అనేది థిన్ అయిపోతుంది న్యాచురల్గా. అంటే ఇది అండ్ డైలీ 2 లీటర్స్ వాటర్ ఖచ్చితంగా తాగాలి. మనకి హైడ్రేషన్ లేకనే డిహైడ్రేట్ అయ్యే బాడీ మనకి స్ట్రెచ్ మార్క్స్ పడ్డాయి కాబట్టి ఇప్పుడు కూడా మనం వాటర్ తాగాలి ఖచ్చితంగా. ఒక 2 to 3 లీటర్స్ తాగాలి డైలీ. ఇది కూడా మార్నింగ్ టు ఈవినింగ్ అప్లై చేయాలి. తొందరగా రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇలాగే ఇక్కడ కంటిన్యూ చేయాలి. ఇట్లనే మార్నింగ్ ఈవినింగ్ కంటిన్యూ చేస్తే తగ్గుతాయి. అండ్ క్రీమ్స్కి వచ్చేసరికి ఎలాస్టోడెర్మ్ అని ఉంటుంది, అది యూజ్ చేస్తే మనకి రిజల్ట్ ఈజీగా తెలిసిపోతుంది. కాకపోతే దానికి కొంచెం కాస్ట్ ఎక్కువ. మార్నింగ్ ఈవినింగ్ యూజ్ చేయాలి. ఆఫ్టర్ డెలివరీ తొందరగా యూజ్ చేయడం వల్ల రిజల్ట్ ఇంకా చాలా బాగుంటుంది. పడ్డ 5 years 6 years 10 years ఇట్లా మనం ఎంత ల్యాక్ చేసుకుంటూ పోతామో అది కూడా అంతే లేట్గా రిజల్ట్ వస్తుంది. తొందర రిజల్ట్ కావాలనుకుంటే కనుక మనం ఆఫ్టర్ డెలివరీ నుంచి యూజ్ చేయొచ్చు. కొంతమంది ప్రెగ్నెన్సీలో కూడా మనకి సజెస్ట్ ఇస్తారు. ఇప్పుడు నేను చెప్పాను కదా ఎలాస్టోడెర్మ్, అది ప్రెగ్నెన్సీలో కూడా మనం యూజ్ చేయొచ్చు. అట్లా క్రీమ్స్ యూజ్ చేయొచ్చు. ఇంకా మీకు దీని గురించి డీటెయిల్గా తెలియాలంటే మనము డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు క్రీమ్స్ మనకి స్ట్రెచ్ మార్క్స్ 3 కలర్స్ ఉంటుంది. కొంతమందికి బ్రౌన్ కలర్లో ఉంటుంది, కొంతమందికి ఏమో బ్లాక్, కొంతమందికి రెడ్ కలర్లో ఉంటుంది. బ్రౌన్ కలర్ కాదు కానీ వైట్ కలర్, రెడ్ కలర్, బ్లాక్ కలర్. ఈ కలర్స్ అవి ఉన్న కలర్స్ థిక్నెస్ని బట్టి మనకి క్రీమ్స్ సజెస్ట్ చేస్తారు. ఒక మంచి డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చెక్ చేసే ఇస్తారు మనకి. వాటితోటి కొంచెం కోర్స్ యూజ్ చేయాలి. ఒక 5 months 6 months అని యూజ్ చేస్తాం. కొంతవరకు మనకి రిజల్ట్ తెలుస్తుంది. ఆ రిజల్ట్ అనేది ఒక పాయింట్ దగ్గర ఆగిపోతుంది, ఇలాగే ఉండిపోతుంది. మనం ఎంత యూజ్ చేసినా ఆ స్ట్రెచ్ మార్క్స్ అనేది అలాగే ఉండిపోతాయి. అది ముందుకు ఇంకా తగ్గడం అనేది ఉండదు. ఆ టైంలో మళ్ళీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా తగ్గట్లేదు అని చెప్తే ఇంకే వేరే క్రీమ్ అన్న రాస్తారు. లేదు ఇది క్రీమ్స్తో తగ్గదు అనుకుంటే కనుక మనకి ట్రీట్మెంట్స్ ఇస్తారు. వాటికి లేజర్ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి, ఇంకేవో చాలా ఉంటాయంట. రీసెంట్గా ఒక డాక్టర్ చెప్పింది విన్నాను, ఓన్లీ బెల్లి దగ్గరనే మనకు ఉన్నాయి అనుకోండి, ఆ బెల్లి దగ్గర మనకి ఆపరేషన్ చేసి
ఆ తోలు అనేది అది ఉంటుంది కదా, మందపాటి తోలు, అదంతా తీసేసి కోసి మొత్తం తీసేసి ఇట్లా స్టిచెస్ వేస్తారంట. ఆ టైంలో అక్కడ మనకి సాగి బెల్లి అనేది ఉంటుంది కదా, ఆఫ్టర్ డెలివరీ మనకంటూ పొత్తి కడుపు అనేది సాగిపోతుంది కదా, అది తగ్గిపోతుంది. ప్లస్ స్ట్రెచ్ మార్క్స్ కూడా వెళ్ళిపోతాయి. కానీ అది మన ఇండియాలో అంతగా యూజ్ చేయరు, అది బయట దేశాలలో ఎక్కువ వాడుతుంటారు. మనం అంతా ఉంది ఇంట్లో వరకే కాబట్టి ఓన్లీ శారీ కట్టుకుంటాం, మనకు కనిపించద్దు కాబట్టి ఓన్లీ మనం ఈ టిప్స్ యూజ్ చేస్తే తగ్గిపోతుంది. ఇట్లా కూడా ఉంటుందా? నేను చాలా వీడియోస్ రీసెర్చ్ చేశానండి, ఎన్నో వీడియోస్ చూసి నేను ఇవి చెప్తున్నాను మీకు. అన్ని వీడియోస్లలో ఇవన్నీ చెప్పరు, ఓన్లీ న్యాచురల్ టిప్స్ ఉంటాయి. లేకపోతే ఒక వీడియోలో డర్మటాలజిస్ట్ ఏదో ఒకటి చెప్తుంటారు, లేకపోతే ట్రీట్మెంట్స్ ఒక వీడియోలో ఉంటాయి. అన్నీ కలిపి ఉండవు, ఎన్నో చెక్ చేస్తే తప్ప మనకి ఇవన్నీ ఒకే వీడియోలో దొరకవు. కాబట్టి నేను అది స్ట్రగుల్ ఫీల్ అయినా కాబట్టి మీకు ఈ వీడియోలో అన్నీ చెప్పాలని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇవే ఉంటాయి. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంటా లేకపోతే క్రీమ్స్ అనేది మీరు సజెషన్ తీసుకోండి. అండ్ లాస్ట్ వన్, అన్నిటికంటే బెస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ మీరు మీ స్ట్రెచ్ మార్క్స్ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేసినే కదా అందరూ ఓకే. ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేసి మీరు బాగున్నారు అనుకుంటేనే కదా అందరికీ నచ్చేది. మీరే మీ స్ట్రెచ్ మార్క్స్ని ఇష్టపడకపోతే మిమ్మల్ని ఇంకొకరు ఎలా ఇష్టపడతారండి? అండ్ గొప్ప వరం అనుకోవాలి, స్ట్రెచ్ మార్క్స్ మనకు పడ్డాయంటే అది ఒక వరం, అందరికీ ఉండదు కదా. ఒక్కొక్కరు పిల్లలు అందక ఐవీఎఫ్ల చుట్టూ డాక్టర్స్ చుట్టూ తిరిగి ఎంత లక్షలు వస్తుంటే మీరు న్యాచురల్గా ఏమి ఇబ్బంది పడకుండా కన్నారు పిల్లల్ని. అది మీరు గ్రేట్నెస్ అనుకోకుండా స్ట్రెచ్ మార్క్స్ గురించి అదొక స్ట్రెస్ తీసుకోవడం ఎందుకండి చెప్పండి? మిమ్మల్ని ఎవరైతే ఈ స్ట్రెచ్ మార్క్స్ అయ్యో మీకు స్ట్రెచ్ మార్క్స్ పడ్డాయా, బాగానే పడ్డాయి కదా, ఇక్కడ దాకా పడ్డాయి కదా అన్నట్టు మాట్లాడితే వాళ్ళకి ఇచ్చి పడేయండి. మీరు ఎందుకంత బాధపడిపోయి వీడియోల మీద వీడియోలు చూసుకుంటూ తగ్గించుకోవాలి నేను అని ఎందుకు? ఈరోజు స్ట్రెచ్ మార్క్స్ మీద అంటారు, రేపు స్కిన్ మీద అంటారు, ఎల్లుండి హెయిర్ మీద అంటారు, ఇంకో రోజు కలర్ మీద అంటారు. ఇలా అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మీరు పట్టించుకోవద్దామని అట్లా అన్న వాళ్ళకి మీరు ఇచ్చి పడేయాలంతే. మీరు ఇవన్నీ మనసులో పెట్టుకొని బాధపడుకుంటూ ఉండొద్దు. పడితే అండి నాలాగా మీరు ఉండలేరు, మీలాగా నేను ఉండలేను కదా. కొంతమందికి కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి, కొంతమందికి మైనస్ పాయింట్స్ ఉంటాయి. అందరికీ ప్లస్ పాయింట్స్ ఉంటాయి కదా, మీరు కూడా అనండి ఎదుటి వాళ్ళని. వాళ్ళకున్న మైనస్ పాయింట్ ఎత్తి చూపండి. నువ్వు పొట్టుకున్నావు కదా, నువ్వు నాలాగా పొడుగు ఉండలేవు కదా, నీకు షార్ట్ హెయిర్ కదా, నాలాగా లాంగ్ హెయిర్ ఉండలేదు కదా, మీరు అనండి. ఇలా అన్న కొద్దీ వాళ్ళ కూడా ఏర్పడుతుంది. ఏదో శారీస్లో కనిపిస్తున్నాయి అంటే మీరు నడుము కనిపించేలా కట్టుకోకండి. ఇప్పుడు శారీస్ నడుము కనిపించేటట్టు కట్టుకుంటేనే బాగుంటారా చెప్పండి? ఎంతమంది కనిపించకుండా కట్టుకుంటున్నారు. కనిపించకుండా కట్టుకోండి, బాగుంటుంది అనేవారు అంటూనే ఉంటారు. మీరు అవన్నీ వినుకుంటూ బాధపడుకుంటూ స్ట్రెస్ ఫీల్ అవ్వకుంటూ లేనిపోని రోగాలు తెచ్చుకోవడం ఎందుకండి చెప్పండి? సో మీరు తగ్గించుకోవాలనుకుంటే నేను చెప్పిన టిప్స్ యూజ్ చేయండి. ఎవరైనా ఏమైనా అంటే మాత్రం అస్సలు పడకండి. ఎందుకు పడతారు చెప్పండి? మీరు స్ట్రెచ్ మార్క్స్ గురించి మాట్లాడితే అనండి, నేను పిల్లల్ని అన్నాను కాబట్టి నీలాగా నాలా. అసలు స్ట్రెచ్ మార్క్స్ పడడానికి కారణం ఏంటిదండి? మనం వాటర్ సరిగ్గా ఎంత అన్ని టిప్స్ యూజ్ చేసినా కూడా పడుతుంది. కొంతమందికి జీన్స్ పరంగా కూడా పడుతుందంట. మన అమ్మకి కానీ అమ్మమ్మకి కానీ ఇంకా వాళ్ళకు ఉంటే కనుక మనకు వస్తుంది. మేనత్తల పరంగా కానీ ఎవరికైనా ఉంటే జీన్స్ పరంగా పడుతుంది. సో దానికి మనం ఏదో నేరం చేసినట్టు ఘోరం చేసినట్టు వాళ్ళు మాట్లాడుతుంటాం. మనం కూడా ఎందుకు దాని గురించి ఫీల్ అవ్వడం చెప్పండి? మీకు కనుక ఇబ్బంది అనిపిస్తే ఈ టిప్స్ యూజ్ చేసి తగ్గించుకోండి. కానీ నేను చెప్పినట్టు మాత్రం ఒక్కొక్కరితోటి మాత్రం ఒక మాట పడకండి. అన్నారంటే ఖచ్చితంగా మీరు కూడా రివర్స్ అనండి. అబ్బా వాళ్ళు ఇంకొకసారి నిన్ను షేమ్ చేయాలంటే వాళ్ళే బాధపడాలి. బాధపడు కాదు అసలు. అమ్మాయి ఏమంటే పడది, ఒక మాటకి 10 మాటలు అంటది అని అనిపించుకోవాలి. ఈ కాలంలో మంచిగా ఉంటే కుదరట్లేదండి. ఈ కాలంలో నాకు పోంతి వాళ్ళు బాధపడతారు కదా అని మనం ఊకున్న కొద్దీ వాళ్ళు అంటూనే ఉంటారు. సో ఇక నుంచి మీరు అట్లా పడకండి. అన్ని టిప్స్ యూజ్ చేయండి, డర్మటాలజిస్ట్ని కలవండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆఫ్టర్ డెలివరీ బెల్లీ ఫ్యాట్ గురించి కానీ
అండ్ హెయిర్ లాస్ గురించి ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే, బాయ్, ఉంటా.